అసలు ఎందుకు ప్రేమించాలి? కథ నేపథ్యం: ఇది 10వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లల మధ్య ఉన్న మంచి స్నేహం, భవిష్యత్తుపై ఉన్న కలలు మరియు ప్రేమ అనేది నిజంగా అవసరమా అన్న సందేహాల మధ్య సాగే హృదయమైన కథ. ఆదిత్య 10వ తరగతి విద్యార్థి, చక్కగా చదువుతో పాటు కలలు కలగలిసిన బాలుడు, మంచి మనసుతో భవిష్యత్తుపై ఆశలతో జీవించేవాడు. సుహాసిని అతని తరగతిలోనే చదువుతుంది. తెలివైనది, స్పష్టత ఉన్నది, ప్రేమ గురించి తనదైన అభిప్రాయాలతో ఉంటుంది. పాఠశాలలో గంట మోగింది. పిల్లలంతా తరగతి గదిలోకి పరుగులు తీశారు. ముందే వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఆదిత్య. కొన్ని నిమిషాల్లో సుహాసిని తన పక్కనే వచ్చి కూర్చుంది. హాయ్ ఆదిత్య అంది నవ్వుతూ. హాయ్ సుహా, మళ్ళీ ఫస్ట్ బెల్కే వచ్చినవే అన్నాడు తలెత్తకుండానే. సుహాసిని నవ్వింది. నువ్వు లేట్ అవుతావేమోనని చూసేదన్నయ్యా అంది కాస్త సరదాగా. ఆదిత్య కాస్త సిగ్గుపడ్డాడు. నన్నే చూస్తావా లేక ఇంకేదైనా? ఇలా వారి మధ్య స్నేహం చలాకీగా సాగింది. రోజూ కలిసి హోంవర్క్, పరీక్షల సన్నాహాలు, టీచర్ల మీద చిన్ని చిన్ని విమర్శలు, ఒక్కటంటే ఒక్కటి పంచుకుంటుండేవారు. ఒకరోజు పాఠశాల వాకిలి దాటి సమయానికి ఆదిత్య ఆమెతో మాట్లాడాడు. మీకేమనిపిస్తుంది సుహాసిని, మనం ప్రేమించాలా అని అడిగేశాడో ఆలోచించకుండా. ఆమె కాస్త గంభీరంగా చూసింది. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? మనం ఇంకా 10వ తరగతిలో ఉన్న ఆదిత్య, మనకు ఇంకా భవిష్యత్తు ఉంది, కలలు ఉన్నాయి. కానీ నిన్ను చూస్తుంటే హృదయం ఉలికిపోతుంది. నిన్ను మాట్లాడకపోతే ఏదో తటతటలుగా ఉంటుంది అన్నాడు. సుహాసిని మెల్లగా నవ్వింది. అది ప్రేమ కాదు ఆదిత్య, అది ఆరాధన కావచ్చు, ఆకర్షణ కావచ్చు. కానీ నిజమైన ప్రేమ అంటే ఇద్దరు ఎదిగాక, జీవిత లక్ష్యాలు తెలుసుకున్నాక, కుటుంబ బాధ్యతలు అర్థమయ్యాక చేసే నిర్ణయం. ఇప్పుడైతే మన లక్ష్యం ఎస్ఎస్సి పాస్ అవ్వాలి. ఆదిత్య తల వంచాడు. సుహాసిని తన చేతిని అతని భుజంపై వేసింది. మన మధ్య బలమైన స్నేహం ఉంది, అది ప్రేమ కంటే గొప్పది. ముందు మనం మన లక్ష్యాలను చేరుకుందాం, తరువాత జీవితంలో నిజంగా ప్రేమ అవసరమైతే మనమే చూసుకుందాం కదా. ఆ మాటలు వినగానే ఆదిత్య హృదయం తేలిపోవడం లాంటిది. నిజమైన స్నేహం, నిజమైన గౌరవం తెలిసినట్టుగా అనిపించింది. ప్రేమ అనేది శాశ్వతమైన అనుబంధం కావచ్చు, కానీ అది సరైన సమయంలో, సరైన పరిపక్వతతో వచ్చినప్పుడు మాత్రమే జీవితాన్ని వెలిగించగలదు. 10వ తరగతిలో ప్రేమ కన్నా కలలు, లక్ష్యాలు, స్నేహం ముఖ్యం.